మలేషియా జైల్లో మొగ్గుతున్న తెలంగాణ వాసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేయించారు. బీఆర్ఎస్ నేత జాన్సన్ నాయక్ తన సొంత ఖర్చులతో మలేషియాలో న్యాయ పోరాటం చేసి విడిపించారు. ఉపాధి కోసం గత ఏడాది నిజామాబాద్ జిల్లా లింగాపూర్కు చెందిన నరేష్, భాస్కర్, శంకర్, రాజేశ్వర్, శ్రీనివాస్, మున్యాల్ గ్రామానికి చెందిన రవీందర్ అనే 6 వ్యక్తులు మలేషియా వెళ్లారు. అక్కడ అకారణంగా అరెస్టే జైలు పాలయ్యారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేత ఖానాపూర్ ఇన్ఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్తో మాట్లాడి వారిని విడుదల చేయించారు. నేడు హైదరాబాద్ చేరుకున్న బాధితులు జాన్సన్ నాయక్తో కలిసి నందీనగర్లో కేటీఆర్ని కలుస్తారు. జాన్సన్ అన్న వచ్చిన రోజే మాకు పానం వచ్చింది. మాకు వచ్చింది మేము బయటకి వెళ్తాం, ఇంటికి పోతామని నమ్మకం వచ్చింది. అంతవరకు అసలు నమ్మకం కేటీఆర్ సార్ నాకు చెప్పిండు, నేను వచ్చినా నేను చేస్తా, మీరు టెన్షన్ తీసుకోకూరి. ఎంత వచ్చేది జీతం? ఎంత వచ్చేది మరి? నెలకి 25. భాస్కర్, తలారి భాస్కర్. నేను మలేషియాకి వెళ్ళి ఈ రోజు వచ్చిన. జాన్సన్ అన్న పుణ్యంతో మేము ఇండియాకి రావడం జరిగింది. అక్కడ మలేషియాలో బాగా కష్టాలు అనుభవించిన జైల్లో జాన్సన్ అన్న వచ్చి మాకు భరోసా ఇచ్చిండు. జైల్లోకి వచ్చి మాకు కలిసి మేము ఇంటికి తీసుకుపోతాం, మీరు టెన్షన్ తీసుకోకూరి అని చెప్పుడుకు మేము భరోసాతోటి ఉన్నాము. జాన్సన్ అన్న వచ్చుడికే మేము ఇక్కడ బతికినాము, లేకపోతే ఇక్కడికి వచ్చటోళ్ళం కాదు, ఇండియాకి వచ్చటోళ్ళం కాదు. జాన్సన్ అన్న, కేటీఆర్ సార్ వాళ్ళు మాకు సహాయం చేశారు. వాళ్ళకి ఎప్పటికీ మా పిల్లలు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా జీవితంలో మేము ఎప్పుడు కూడా ఈ జాన్సన్ అన్నని, కేటీఆర్ సార్ని ఎప్పుడు కూడా మర్చిపోము. జాన్సన్ ఒకటే మాట, మీరు ఎవరు తగ్గుకోండి, నన్ను ఒక్కరు నమ్ముండి తీసుకొచ్చి అలాగే జాన్సన్ 10 సార్లు